వారం రోజున అమావాస్య గ్రహణం రెండు కలిసి వచ్చినందుకు నేను నాకు తెలిసినట్లుగా ఇలా చేస్తున్నాను. ఉప్పు దీపం పెట్టుకొని కొన్ని నియమాలు అయితే పాటించాలి అనుకుంటున్నాను. ఈరోజు గాయత్రి మంత్రం చదవడం చాలా మంచిది. ఓం ఓం భువస్వః తస్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భువస్వః తస్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భువస్వః తస్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇలా జపించడం వల్ల చాలా మంచిది. నాకైతే చాలా ఎనర్జీగా ఉంటుంది, చాలా పాజిటివ్ వైపు వస్తుంది. డే ఫుల్ హ్యాపీగా ఉంటాను. నెగిటివ్ థాట్స్ ఏమీ రావు. చాలా ఆనందం అనిపిస్తుంది. కోపం, చిరాకు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. నేను డైలీ ఇలాగే చేస్తాను. ఇలా ఉప్పు దీపము ఇలా చేసుకోవడం వల్ల మంగళవారం పర్టికులర్ డేస్ ఉంటాయి కదా, మంగళవారం, ఫ్రైడే అలాంటి రోజుల్లో కొంచెం ఎక్కువగా పాటిస్తాను. నాకు చాలా ఆనందంగానూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా కళ అనిపిస్తుంది, అలాగే చూడాలనిపిస్తుంది. గాయత్రి మంత్రం చదువుకుంటాను. అది నాకు వచ్చినంత వరకు నాకేం తెలుసో అంతవరకు నేను చేసుకుంటాను. నాకేం వస్తుందో అదే చేస్తాను. తెలియనిది నాకు చెప్పడం కాదు కదా, నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేర్చుకుంటాను. తెలియకపోతే కొన్ని నేర్చుకొని మరీ చేస్తాను. ఇలా చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఎవరిష్టం వాళ్ళది, నా ఇష్టం నాది, మీ ఇష్టం మీది. ఎవరిష్టం వాళ్ళది. ఇలాగే చేయడం నాకు ఇష్టం, ఇలాగే ఉండడం నాకు ఇష్టం, ఇలాగే చేయడం ఇష్టం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి చూడండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఉండలేదు. మనకి చాలా ఆలోచనలు వస్తాయి, పిచ్చి పిచ్చి. ఇంట్లో వాళ్ళు మాట్లాడకపోయినా, మనం అనుకున్న వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా ఎందుకు మనకి ఇది అనిపిస్తుంది. అలాంటప్పుడు అన్నీ వదిలేసి ఏమీ వద్దు, మన పని ఏమో మనం చూసుకొని ఇలాగ ఒకసారి చేయండి. ఇలా ఒకసారి చేసుకొని చూడండి. చెయ్యండి అని చెప్పను, చూడండి. ఒకసారి చేసుకొని చూడండి. నాకైతే నేను ఇలాగే చాలా ఆలోచించేదాన్ని, చాలా పిచ్చి పట్టించుకునేదాన్ని. నాతో మాట్లాడట్లేదు, నాతో ఎవరు ఉండట్లేదు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చాలా బాధపడేదాన్ని. అన్నీ వదిలేసి మనకు వద్దు, మన పని మనం చేసుకుందాం, మనం ఏమిటి గురించి ఆలోచించకూడదు, మన పని మనం చేసుకుందాం అనేసి అప్పటి నుంచి కొంచెం దేవుడి మీద శ్రద్ధ పెట్టి దేవునితోనే మాట్లాడుకుంటున్నాను. దేవునితోనే నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్ అన్నీ దేవునితోనే షేర్ చేసుకుంటున్నాను. డైలీ ఇలా పూజ చేసుకుంటాను. చాలా ఆనందంగానూ ఉంటుంది, చాలా ప్రశాంతంగానూ ఉంటుంది. లేదంటే ఇలా చేయలేదు, నాకు ఇలా దీపం కూడా పెట్టలేదు అంటే ఏమో మిస్ అయిపోయింది అనేది వస్తుంది. ఇలా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.